నమస్తే అండి. సుప్రీంకోర్టుకు కూడా అసహ్యం వేసే ఉంటుంది, యావగింపు కలిగే ఉంటుంది ఈ వాదనలు వినేటప్పుడు, తీర్పు చెప్పేటప్పుడు. కేరళకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి కేసు ఇది. కేసు విధానం ఎట్లా ఉందంటే, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు, వారిద్దరికీ 2 బిడ్డలు కూడా పుట్టారు. ఆ తరువాత కొంతకాలానికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు, ఎవరి జీవితాలు వారిదిగా ఉన్నారు. ఇందులో భార్య దగ్గర ఒక బిడ్డ ఉన్నాడు, భర్త దగ్గర ఒక బిడ్డ పెరుగుతున్నాడు. భార్య దగ్గర పెరుగుతున్నటువంటి బిడ్డ కోర్టులో కేసు వేశాడు. ఏమనంటే, మా నాన్నతో కాపురం చేస్తూనే మా అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, దాని కారణంగానే నేను పుట్టాను. అక్రమ సంబంధంగా మా అమ్మ పెట్టుకున్న వ్యక్తికి నేను కొడుకుని. మా అసలు నాన్న ఈయనే, మా అమ్మతో పెళ్లి చేసుకున్నాడే ఆయన కాదు, ఈయనే మా అసలు నాన్న. కాబట్టి నేను చదువుకోవడానికి, భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి మా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నేను పుట్టడానికి కారణమైనటువంటి వ్యక్తికి ఆదేశాలు ఇవ్వండి అని కోర్టులో కేసు వేశాడు. దిగువ కోర్టు వాళ్ళ అమ్మను అడిగింది, నీకు అవతల వ్యక్తికి అక్రమ సంబంధం నిజమేనా అని అడిగింది. నీవు నీ భర్తతో కాపురం చేస్తుండగానే అక్రమ సంబంధంలో బిడ్డను కన్నది వాస్తవమేనా, ఇతను అక్రమ సంతానమేనా అని అడిగింది. అవునయ్యా అని ఆ మహిళ కూడా చెప్పింది. అలా అయితే అక్రమ సంతానానికి కూడా పోషించే బాధ్యత ఆ మగవాడిదే, కాబట్టి నువ్వు ఆ బిడ్డను పోషించవయ్యా అని కోర్టు సదరు ఆ వ్యక్తిని ఆదేశించింది. అయ్యో, నాకు అక్రమ సంబంధం లేదు, ఆ బిడ్డ పుట్టడానికి నాకు సంబంధం లేదు, ఆమె అప్పటికే వివాహం చేసుకొని కాపురం చేస్తున్నారు, మా ఇద్దరికీ అక్రమ సంతానం బిడ్డ పుట్టడమేంటి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అక్రమ సంబంధం అన్నటువంటి తండ్రి. అయితే సుప్రీంకోర్టులో ఈ అబ్బాయి ఏం చెబుతున్నాడు, మా అమ్మను ఒరిజినల్గా పెళ్లి చేసుకున్న రికార్డ్స్లో ఉన్న అతను మా నాన్న కాదని మా అమ్మ చెబుతుంది, కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకున్న అతనే మా నాన్న అని అంగీకరించండి, కావాలంటే DNA టెస్ట్ చేయించండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వినడానికి చాలా అసహ్యంగా, యావగింపుగా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ అమ్మ పెళ్లి చేసుకున్న తరువాత విడాకులు తీసుకోక ముందే నీవు పుట్టావు, కాబట్టి మీ అమ్మను వివాహం చేసుకున్న అతనే మీ నాన్న, ఈ మధ్యలో వచ్చిన అతని అక్రమ సంతానంగా నిన్ను పరిగణించలేము, కాబట్టి నువ్వు అడిగిన DNA టెస్టు చేయడం కుదరదు, ఎందుకంటే అతని వ్యక్తిగత జీవితము, మీ అమ్మ చెప్పిన ప్రకారంగా అతనికి DNA టెస్టు చేయడం కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే వినడానికి విచిత్రంగా ఉన్నటువంటిది విని సుప్రీంకోర్టు ఎలా తీర్పిచ్చిందో విందాం. తాను తన తల్లికి సదరు వ్యక్తికి పుట్టిన అక్రమ సంతానంగా నమ్ముతున్నానని, అతను తండ్రో కాదో DNA టెస్ట్ చేయాలని ఒక యువకుడు పెట్టుకున్నటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది 3వ వ్యక్తిగతానికి సంబంధించిన విషయమని, అతని అనుమతి తీసుకోకుండా DNA పరీక్ష నిర్వహించడం కుదరదని తెలిపింది. ఈ కేసులో తల్లి కూడా కుమారుడి వాదనతో ఏకీభవిస్తున్నప్పటికీ ఆ ఒక్క కారణంతో DNA పరీక్షకు అనుమతిస్తే ఆ ఉత్తర్వులు భవిష్యత్తులో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కేరళలోని కోచికి చెందిన మహిళ 1989లో వివాహం చేసుకొని 91లో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. అలాగే 2001లో కొడుకు పుట్టాడు. 2003లో భర్తతో విడిపోయింది. 2006లో విడాకులు మంజూరయ్యాయి. వెంటనే ఆమె కోచి మున్సిపల్ అధికారులను కలిసి కుమారుని పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు మార్చాలని కోరింది. వివాహ బంధంలో ఉండగానే తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని, ఆ సంబంధం వల్ల పుట్టినవాడే ఈ అబ్బాయి అని చెప్పింది. 2007లో స్థానిక కోర్టు ఆ 3వ వ్యక్తికి, పిల్లాడికి DNA పరీక్ష చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ 3వ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితే 3వ వ్యక్తికి DNA పరీక్షకు ఆదేశించగలమని హైకోర్టు ఆదేశించింది. భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు పొందిన 280 రోజుల లోపు పుట్టినటువంటి పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానమే అవుతాడని సాక్ష్యాధారాల చట్టాన్ని ఉటంకిస్తూ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో కుమారుడు 3వ వ్యక్తి నుంచి భృతి కోరుతూ 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తన వైద్య ఖర్చులకి, చదువులకి చట్టబద్ధతగా ఎలాంటి సహాయం అందడం లేదని చెబుతూ కుటుంబ న్యాయస్థానం తనయుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది, ఆ అబ్బాయికి అనుకూలంగా. అయితే 3వ వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే
అక్కడ కూడా భృతినివ్వాలని స్పష్టం చేసింది. పిల్లాడికి భృతిని ఇచ్చేదానిలో అక్రమ సంతానమా సక్రమ సంతానమా అనేటటువంటి తారతమ్యం ఉండబోదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైన తండ్రి ఉన్నంత మాత్రాన కన్న తండ్రిని వెతికే హక్కు, భృతిని పొందే హక్కుని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దాంతో సదరు మూడో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసును సుప్రీంకోర్టు మంగళవారం పరిష్కరించింది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో ఆమెతో భర్త మూడో వ్యక్తి ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారని భావించినప్పటికీ కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి అనుమతి లేకుండా DNA పరీక్ష కుదరదని చెప్పింది. ప్రస్తుత కేసులో తల్లి మాజీ భర్తే, ఆ అబ్బాయికి చట్టబద్ధమైనటువంటి తండ్రి అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నమస్తే.